అందరికీ శుభ మధ్యాహ్నం అండి. చాలామంది పిల్లలు ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారు. ఈ హాస్టల్లో ఉండే పిల్లలకి ఒబేసిటీ, ఇంచుమించుగా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే టేస్టీగా ఉండడానికి హాస్టల్లో ఫ్రైసు, ఇలాంటి కొంచెం ఆయిల్ స్నాక్స్, స్వీట్స్, ఇలాంటివన్నీ కూడా, చికెన్ అంటే నాన్ వెజ్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అది దానికి ఏముంది, కానీ దీని నుంచి మూడు సూత్రాలు కానీ మీరు పాటించుకుంటే చాలా బాగుంటుంది. ఏంటి ఫస్ట్ సూత్రం అవుతుంది, ఒక్క పూట నేచురల్ ఫుడ్ తినండి. ఒక్క పూట, 3 పూటలకు ఒక పూట. మీరు ఎన్నోసార్లు దొంగెతులు వేసుకొని బయట బిర్యానీలు తెప్పించుకోవడం కంటే తినకుండా ఉంటారు కదా, అలాగా ఒక్క పూట ఎలాగా చేస్తారు, పల్లీలోకి వేపుకొని, నువ్వులు కొంచెం వేపుకొని, ఏవైతే మీకు తక్కువ రేట్లో అవుతాయో అవి మామూలుగా డ్రై రోస్ట్ చేసి ఒక డబ్బాల్లో వేసుకొని తీసుకెళ్ళిపోండి. కాకపోతే శాండ్ రోస్ట్ అనేది చెయ్యండి, తీసుకెళ్ళిపోతారు. రెండో చిట్కా అవుతుంది, వారానికి ఒకరోజు ఉపవాసం. ఒరిజినల్ హనీ బాటిల్ తీసుకొని వెళ్ళి హనీ వాటర్ ఒక్కరోజు, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏదైతే బ్యాడ్ టాక్సిక్ మీ బాడీలోకి వెళుతుందో అది శుభ్రంగా క్లీన్ చేయిస్తుంది. థర్డ్ అవుతుంది, ఒకవేళ మీకు వస్తే సూర్య నమస్కారాలు ఒక 15 నుంచి 20 రోజు చేసేయండి. ఏ వాకింగ్ ఏమీ అక్కర్లేదు, సూర్య నమస్కారాలు మీకు రావు. సింపుల్ యోగా, ఏటి కాకపోయినా కపాలభాతి చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయండి, గుంజీలోకి అవి తీసేయండి చాలు. ఇంతటితో సెలవు తీసుకున్నాను. కనీసం ఒక 25% అయినా మీ ప్రాబ్లము కొంచెం సాల్వ్ అవుతుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.